దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి మరి పుట్టుకను జరుపుకుంటున్నటువంటి మనం, ఈ సంతోషకరమైన దినాల్లో ఉన్నటువంటి మనం, మరి మనల్ని ఎవరైనా మీరు పండగ ఎందుకు చేసుకుంటున్నారు, మరి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అని అనేక మంది మరి హేతువు అడిగే బిడ్డలు మనందరి చుట్టూ ఉంటూనే ఉంటారు. మనం సమాధానం చెప్పేవారంగా ప్రభువులో ఎదగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హేతు అడుగు ప్రతి వానికి నువ్వు చేసేది చెప్పాలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అందరూ హేతు అడుగుతారు. నువ్వు స్వార్థ చేస్తున్నావా, నిన్ను హేతు అడుగుతారు. మరి ఆయన పుట్టుకను అనుసరిస్తున్నావా, ఆయన పునరుత్థానాన్ని అనుసరిస్తున్నావా, మనల్నందరినీ కూడా హేతు అడిగేవారు మన చుట్టూ ఉంటారు. మరి వీరికి సమాధానము చెప్పవలసిన మరి అవసరత ఎంతైనా ఉన్నది. మరి క్రీస్తు ప్రభుల వారు ప్రవచనాల నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మనందరికీ కూడా మరి తన ప్రేమను పంచినట్లుగా మనం చూస్తాం. మరి ఏమి మనకి అనుగ్రహించి వెళ్ళారు అనేది మనం ఆలోచన చేస్తే, మొదటిగా హోప్, నిరీక్షణ. దేవుని వాగ్దానాలు నమ్మి నిత్యజీవం ఉందని, దాన్ని స్వతంత్రించుకోవాలని మరి మనం నమ్మడాన్ని ఈ నిరీక్షణ అనేది మనకు తెలియజేస్తూ ఉంది. హోప్ అనే పదాన్ని మరి గ్రీకు భాషలో క్వా అని కూడా పిలుస్తారు. మరి ఇక రెండవదిగా పీస్, మరి షాలోమ్. దీన్ని మరి షాలోమ్ అంటే సమాధానము. ఆయన సమాధానం ఇస్తే మరి దానికి ఇక తిరుగులేదు. నా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అని చెప్పారు యేసుప్రభుల వారు. మరి మూడవదిగా జాయ్, సంతోషము. ఆయన ఇచ్చే సంతోషము ఈ లోకంలోనే కాదు, ఎక్కడా కూడా మరి కన్నవారి దగ్గర కానీ, మరి అన్నదమ్ముల దగ్గర కానీ, అక్క చెల్లెల దగ్గర కానీ, ఎవరి దగ్గర ఎలాంటి సంతోషాన్ని మనం పొందలేం. అది దేవుని ప్రేమలోనే మనం పొందుతాం. ఇక నాలుగవదిగా లవ్, ప్రేమ. మరి ఈ లోక సంబంధమైన ప్రేమ అంతా గతించిపోతుంది, కానీ ఆయన ఇచ్చేటువంటి ప్రేమ చిరకాలము నిలిచేటువంటిది. ఆ ప్రేమలో, ఆ సంతోషములో, ఆ సమాధానములో, ఆ నిరీక్షణలో మనం నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దీన్ని మనం అనుభవిస్తూ ఇతరులకు చెప్పేటువంటి సువర్తమానముగా ఉండాలని ప్రభువారు ఆశపడుతూ ఉన్నారు. ఇవి మన జీవితంలో లేకుండా మనం ఏ కార్యాలు చేసినా మరి అది వ్యర్థమే అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మరి మంచిగా పండుగను జరుపుకుంటున్నటువంటి మనము ఇవన్నీ మనం అనుభవిస్తూ మరి ఆయనలో నిలిచి ఉండాలని, నిత్యరాజ్యానికి వారసులముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అలాంటి మంచి జీవితాన్ని మనందరము కూడా కలిగి ఉండులాగున ప్రభుల వారు మనందరికీ కూడా సహాయము అనుగ్రహించునుగాక. కృప మనందరికీ తోడై